మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే లేదు లేదు, చెయ్యడానికి వీలు లేదు, ప్రజలు కాలుష్యంలోనే బతకాలని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తారు. మన వాళ్ళు పోయి మూసీలో ఉన్న కాలనీలలో వండుకున్నారు. వరదొచ్చినప్పుడు నేను అడిగిన, మరి పోండా ఇప్పుడు మూసీ దగ్గర పోయి పండుకోండి, చూద్దాం, మూసీలో కొట్టుకుపోయి కృష్ణాలో తేలుతారు పోండి అని. ఎవడు అక్కడి దిక్కుపోలే. ఎంతసేపు చేసే అభివృద్ధికి కాళ్ళల్లో కట్టెబెట్టాలన్న ఆలోచన తప్ప అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకుంటారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ చేసుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ చేసుకుంటారు. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు. గొప్పగా చెప్పుకుంటారు, మా నరేంద్ర మోడీ ఇన్ని రివర్ ఫ్రంట్లు చేసిండు, ఇంత అభివృద్ధి చేసిండని. అయ్యా మరి గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి, ఢిల్లీకి యమునా నది రివర్ ఫ్రంట్ కావాలి, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ కావాలి, మరి మా హైదరాబాద్కు యమునా నది, మా మూసీ నది రివర్ ఫ్రంట్ వద్దా అని నేను అడుగుతున్న బీజేపీలో. ఏం దరిద్రం వచ్చింది మీకు? మీ నెత్తి మీద ఏమన్నా దరిద్రం ఉందా? మా మూసీ ప్రక్షాళన చేసుకొని మేము మంచిగా బతుకుతాం అనుకుంటే మాకు అడ్డం పడుతున్నారు. ఇవాళ పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టిస్తాం, మంచి స్కూల్ కట్టిస్తాం, వాళ్ళ పిల్లలకు మంచి పాఠాలు చెప్పిస్తాం మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్ళకంటే, లేదా మూసీ మురికిలోనే వాళ్ళు బతకాలని ఇవాళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే, ఇవన్నీ పట్టణ ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు. ఈ పట్టణ ప్రాంతాలలో నిన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు కార్పొరేటర్లుగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ దరిద్రం వదిలింది, ఆ చీడ పోయింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో మంచోళ్ళని తెచ్చుకోకపోతే మళ్ళీ వాళ్ళే మోపైనరంటే మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోలేము.